కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. దాంతో ఓ గేట్ కొట్టుకుపోయింది. మొత్తం గేట్లలో 19వ నంబర్ గేట్ అర్ధరాత్రి దిగువకు కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్ నుంచి 28,133 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలేస్తున్న సమయంలో 19వ నంబర్ గేట్ నీటి ఉధృతికి దిగువకు కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 40,925 క్యూసెక్ల వరద నీరు చేరుకోవడంతో ప్రాజెక్టుల గేట్ల ఎత్తి దిగువకు 28,133 క్యూసెక్ల వరద నీరు వదిలేశారు. అయితే ఈ నేపథ్యంలో 19వ నంబర్ గేట్ నీటి ఉధృతికి దిగువకు కొట్టుకుపోవడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు డ్యాం నీటి మట్టం తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డ్యాం నుంచి దిగువకు 1.32 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తుంగభద్ర డ్యాం కు గత కొన్ని రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని డ్యాం గేట్ అనేది దిగువకు వదిలివేస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి 1:50 డ్యాం నుంచి దాదాపు 8 గేట్ల ద్వారా 28,133 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 8 గేట్లలో 19వ నంబర్ గేటు సంబంధించి చైన్ లింక్ తెగిపోవడంతో ఆ నీటి ఉధృతికి దిగువకు కొట్టుకుపోయింది. ఫలితంగా ప్రస్తుతం డ్యాం నుంచి దిగువకు విడుదల చేసినటువంటి 28,133 క్యూసెక్లకు అదనంగా 19వ నంబర్ గేట్ కొట్టుకుపోవడంతో 35,000 క్యూసెక్ల వరద నీరు అదనంగా డ్యాం దిగువకు డిశ్చార్జ్ అవుతుంది. మొత్తం 73,133 క్యూసెక్ల వరద నీరు దిగువకు వదిలివేశారు. మొత్తం అర్ధరాత్రి గేటు కొట్టుకుపోయిందన్న సమాచారం సిబ్బంది తెలియజేయడంతో టీబీ డ్యాం అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మొత్తం 33 గేట్లకు సంబంధించి 19వ నంబర్ గేటు మాత్రమే చైన్ లింక్ తెగిపోయి నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం డ్యాం నుంచి విడుదల అవుతున్న 28,133 క్యూసెక్లకు అదనంగా మరో 35,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు ప్రవహిస్తుంది. మొత్తం టీబీ డ్యాం నుంచి మొత్తం 73,133 క్యూసెక్ల వరద నీరు తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతానికి వదిలివేశారు. ఈ నీరు దిగువకు వదులుతుండడంతో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలను నది దాటకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నీరు తుంగభద్ర నది మీదుగా కర్నూలు జిల్లా సుంకేశ్లకు చేరుకొని సుంకేశ్ల నుంచి దిగువకు శ్రీశైలానికి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోకముందే వేసవి కాలంలోనే ఈ గేట్ల మరమ్మతులకు సంబంధించి పనులన్నీ చేపట్టాల్సి ఉంది. నీటి నిల్వ లేనప్పుడు మొత్తం గేట్లన్నింటి ట్రయల్ రన్ చేసి అందుకు అవసరమైన బడ్జెట్ కూడా తుంగభద్ర బోర్డు కొంత నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులతో మొత్తం 33 గేట్లకు సంబంధించి గేట్లు అప్ అండ్ డౌన్ పనిచేస్తున్నాయా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మాత్రం టీబీ డ్యాం అధికారులపై ఉంది. అయితే మొత్తం గేట్లను చెక్ చేశారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ మొత్తం గేట్ల ఫంక్షనింగ్ చేసి ఉంటే 19వ నంబర్ గేట్ కొట్టుకుపోవడానికి కారణం ఏమిటి అన్న దానిపైన టీబీ డ్యాం అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇది సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే
అది అకస్మాత్తుగా జరిగిన పరిమాణం అన్న ఈ రెండు కోణాల మీద టీవీ డ్యాం అధికారులు చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ టీవీ డ్యాం ఒక గేటు ద్వారా ప్రస్తుతం దిగువకు విడుదలవుతున్న నీటి పరిమాణానికి అదనంగా మరో 35,000 క్యూసెక్ల నీటి ప్రవాహం టీవీ డ్యాం కొనసాగుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ గేటుకు సంబంధించి మొత్తం సెటిలైట్ చేయడానికి 19వ నంబర్ గేటు కొత్తది బిగించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే అంతవరకు మాత్రం ఈ నీటి ప్రవాహం దిగువకు కొనసాగుతూనే ఉంది. మొత్తం 8 గేట్ల ద్వారా డిశ్చార్జ్ అవుతున్న 28,000 క్యూసెక్ల వరద నీటిని కొన్ని గేట్లని నిలుపుదల చేసి ఈ గేటు ద్వారా వృధా అవుతున్న నీటిని మాత్రమే అధికారులు దిగువకు వదిలివేసేలాగా కొద్దిసేపు క్రితం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.